హ్యాపీ సంక్రాంతి అందరికీ, మీడియా మిత్రులకి. చాలా రోజులైంది ఇలా కలుసుకుని. ప్రెస్ మీట్ అని అడుగుతున్నారు. డెఫినెట్గా ఒక 2-3 డేస్ తర్వాత మొత్తం ప్రెస్ అందరూ సంక్రాంతి నుంచి ఊరు నుంచి వచ్చాక డెఫినెట్లీ Q&A పెట్టుకుందాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం. సో అది పక్కన తీస్తే ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ నాకు ఇది. కొడతా అని చెప్పి కొట్టాయి సార్ ఈ సంక్రాంతికి. అదర కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇది గర్వంతోనో పొగడుతోనో మాట్లాడలేదండి, చాలా హంబుల్గా. అంటే ఎందుకు కొడతా అన్న అంత కాన్ఫిడెన్స్ ఏంటి నీకు అంటానికి నా కథ. నాకు రామ్ అబ్బరాజు, మన నందు, మన భాను వాళ్ళు రాసి నాకు ఇచ్చిన కథ. డే 1 నుంచి చెప్తున్నా. అనిల్ గారు చెప్పినట్టు ఈ సినిమా మీరు ఎప్పుడు రిలీజ్ చేసినా సినిమా బ్లాక్ బస్టరే. సంక్రాంతి అనేది డెఫినెట్లీ రెవెన్యూ వైజ్ ఇంకో 40-50% పెరుగుతుంది అండ్ రావాలని నేను కూడా మనసులో అనుకున్నా. కానీ అది నెరవేర్చింది అనిల్ గారు. నాకు ఇప్పుడు ఓకే థియేటర్లు తక్కువ ఉన్నాయి, ఇవన్నీ మేము మా అందరికీ ముందే తెలిసే రిలీజ్ చేసాం. బికాజ్ లాస్ట్ అనౌన్స్ చేసాం అండ్ ముందే అనుకున్నాం తక్కువ థియేటర్లతో వద్దాం. ఇప్పుడు కంప్లైంట్ తక్కువ థియేటర్లు అంటున్నారు. ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ సైన్ అండ్ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మంచి ప్రొడ్యూసర్ ఉన్నాడు, మంచి డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. మీ చేతుల మీద పెడుతున్నా, మీరు చూసుకోండి. ఇంకా మిగతా మంచి సినిమా తీయటం మేము ఇచ్చేసాం. ఇంకా మిగతాదంతా మీ బాధ్యత. అండ్ ఇంత గోల్డెన్ హ్యాండ్స్ ఉండగా నాకు ఆలోచించాల్సింది, టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. అండ్ సాక్షి కూడా పాపం తను డైలాగులు తెలుగులో నేర్చుకుని మరీ చెప్పేది. షీఈ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. అండ్ ఈ సినిమాలో నేను ఒక హీరో అయితే మాకు ఇంకో హీరో ఉన్నారు. అది మా నరేష్ గారు, మా నాన్నగారు. ఆయన అంటే మేము సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే చేయటానికి ఒక 4 టేక్లు అయిపోయేది. ఎందుకంటే చూస్తూ చేస్తూ నవ్వు వచ్చేసేది. అండ్ మీరు ఈవెన్ అంటే ఆయన చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ లైక్ నేను మాట్లాడుతున్నా ఆయన కళ్ళు తిప్పుతూ ఉంటారు ఇటు. ఇంత కష్టపడి డైలాగులు చెప్తే నా కళ్ళు ఎందుకు నరేష్ గారి మీదకి వెళ్తున్నాయి అనిపించేది. అంటే ఆయన ఆబ్వియస్లీ వండర్ఫుల్ యాక్టర్ అండ్ ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ నరేష్ గారు. అండ్ ఈరోజు ఇంత బాగుంది, ఎంజాయ్ చేస్తున్నారు అంటే మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఈ సినిమాలో చేసిన యాక్టర్స్ అందరూ, సునీల్ గారు, సత్య గారు, సుదర్శన్ గారు, అట్లా ప్రతి క్యారెక్టర్కి ఒక వాల్యూ ఉంటుంది. ఏదో ఊరికనే కమెడియన్ని పెట్టాం, ఒక కామెడీ ట్రాక్ రాసాం ఇట్లా లేకుండా. ఎందుకంటే ఈరోజు మీరు బయటికి రాగానే థియేటర్ నుంచి అందరూ చెప్పేది ఏంటి, ఎన్ని రోజులైందిరా ఇలా నవ్వుకుని, హ్యాపీగా మంచి సినిమా చూసాం, నవ్వుకున్నాం, వచ్చాం. ఆ ప్రామిస్ మీకు రిలీజ్ ముందు చెప్పా, నిలబెట్టుకున్నా. అండ్ ఇంకో ప్రామిస్ కూడా ఇస్తున్నా, ఇప్పుడు ఇలా తగ్గటానికి లేకపోతే చేయటానికి ఎప్పుడో ఏదో ఈవెంట్లో చెప్పా, ఐ ప్రామిస్ మంచి సినిమాలు చేస్తా అని. ఇంకా కష్టపడతా, ఇంకా మంచి సినిమాలు తీస్తా, కష్టపడుతూనే ఉంటా. నా వెనకాల ముందు ఎవరున్నారో లేరో కానీ ఆ భగవంతుడు ఉన్నాడు. సో ఆ భగవంతుడే నన్ను తీసుకెళ్తాడు. అండ్ సంక్రాంతికి ఇలాగా అన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, అన్నీ బాగా ఆడుతున్నాయి. మన బాస్ సినిమా ఆడుతుంది, మన బాస్ సినిమా ఆడుతుంది. వెంకటేష్ బాబు కలిసి వచ్చారు ఇద్దరు. మొత్తం వాళ్ళ టీం అందరికీ, అనిల్ రావుపూడి గారికి, సాహు గారికి, అట్లానే అనగానగా ఒక రోజు రాజు చేసిన నవీన్ పోల్శెట్టి గారికి, మన వంశీ గారికి, అట్లానే వచ్చిన సినిమాలన్నిటికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే, శర్వా వస్తే చూడండి ప్రతి సినిమాకి, అప్పుడు ఎక్స్ప్రెస్ అప్పుడు 4 సినిమాలు ఆడినాయి, లాస్ట్ టైం శతమానం వచ్చినప్పుడు అన్నీ ఆడినాయి. నేను ఇప్పుడు వచ్చా మళ్ళీ అన్ని సినిమాలు ఆడుతున్నాయి. సో కంపల్సరీ అదర కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శర్వా సంక్రాంతికి వస్తే అన్ని సినిమాలు బాగుంటాయి. సో కంపల్సరీ నాకు ఒక స్లాట్ పక్కన పెట్టండి. సో ఈ సందర్భంగా ఇది అనౌన్స్ చేయొచ్చలేదు తెలీదు, సరే అనౌన్స్ చేసేస్తున్నా, నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళీ వస్తున్నా. వావ్,
ఆ కాంబినేషన్ కూడా ఇదిగో ఇక్కడే ఉన్నారు, శ్రీను వైట్ల గారు, నేను, మైత్రి మూవీస్. సో ఇప్పుడే ఇదే రోజు అనౌన్స్ చేస్తున్నా, నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం, మళ్ళీ కొడతాం, అన్ని సినిమాలు కొడతాం. ఓకే, విష్ యూ హ్యావ్ హ్యాపీ సంక్రాంతి అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ లవ్.